రాజ్యాంగంలో చేంజెస్ చేయాలంటే 2/3 ఉండాలి, అంటే మినిమం 67% మెజారిటీ రావాలి. దీనికి ఇంకా ప్రస్తుతానికి రాలేదు. అసలు ఎన్డీఏ కూటమి దీన్ని ఎందుకు పుష్ చేస్తుంది అనే క్వశ్చన్ ఒక సగటు వ్యక్తికి ఖచ్చితంగా వస్తుంది. ఇంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ కదా. ఆ 2 బిల్స్ పాస్ అయ్యాయి అనుకుందాం, 67% మెజారిటీ ఓట్లు గుద్దారు అనుకుందాం, ఎంపీలు 14 స్టేట్లు పర్మిషన్ ఇచ్చేసింది అనుకుందాం. అంటే ఇండియా ఇప్పుడు దాకా ఎప్పుడు చూడనట్టు ఒకే రోజు అన్ని లీడర్స్ ని సెలెక్ట్ చేసుకునే లాంటి రోజు ఒకటి మనకి రాబోతుంది. 1 నేషన్ 1 ఎలక్షన్, అదే జమిలీ ఎలక్షన్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్టానిక్ షిఫ్ట్ ఇన్ ఎలక్టోరల్ హిస్టరీ అనే మీనింగ్ వచ్చేలా అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్ లో 2 బిల్లు ప్రవేశపెట్టారు. అదేంటో ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడదాం. We as Janasena, we truly support this initiative. And the reason being is, దీని గురించి వీడియో చేయమని చాలా మంది అడిగారు, కానీ చాలా మంది మనసులో ఎలక్షన్స్ ఒకసారి జరిగితే ఏంటి, 10 సార్లు జరిగితే ఏంటి, 20 సార్లు జరిగితే ఏంటి, మాకేంటి సంబంధం అని అనుకుంటే లెట్ మీ బీ వెరీ క్లియర్. మన దేశంలో జరగబోయే ఎలక్షన్స్ అదే సింక్ లో జరుగుతుందో, ఏ మోడల్లో జరుగుతుందో అది లిటరల్లీ మన తలరాతని మారుస్తుంది. మనం ఎలాంటి స్కూల్స్కి వెళ్తున్నాం, మన సిటీలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎలాంటి హెల్త్ కేర్ ఉంది, ప్రతి ఒక్కటి మారబోతుంది. అండ్ ఈ కమిటీని హెడ్ చేస్తున్న రామ్నాథ్ కోవింద్ గారు ఏమన్నారు తెలుసా, సెప్టెంబర్ లో ఈ జమిలీ ఎలక్షన్స్ గానీ కండక్ట్ అయితే అందరికీ ఒకేసారి ఎలక్షన్స్ అంటూ జరిగితే ఇండియా జీడిపి 1.5% పెరుగుతుంది, అంటే 4.5 లక్షల కోట్లు. అది యూనియన్ బడ్జెట్ లో హాఫ్ ఆఫ్ ఇండియాస్ హెల్త్ కేర్, 1/3 ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ జస్ట్ ఇమాజిన్, మన దేశంలో ప్రతి స్టేట్ లో ప్రతి కాన్స్టిట్యూషన్ లో ఎవరైనా ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు లోక్సభలో కూర్చునే ఎంపీని, స్టేట్ అసెంబ్లీలో కూర్చునే ఎమ్మెల్యేని, అంతెందుకు లోకల్ మున్సిపాలిటీ, లోకల్ పంచాయత్స్ లో కూర్చునే వాళ్ళని కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకునే పవర్ ఒక సిటిజన్ కు ఉంటే అదే 1 నేషన్ 1 ఎలక్షన్. we should go back to Lok Sabha and Assembly elections as simultaneous, and he also had proposed the same idea. దాని సింపుల్ లాంగ్వేజ్ లో అందరికీ అర్థమయ్యేలా విడమర్చి ఏ బిల్లులు ప్రవేశపెట్టారు, తద్వారా కాన్స్టిట్యూషన్ లో ఎలాంటి చేంజెస్ చేయబోతున్నారు, తద్వారా ఈ జమిలీ ఎలక్షన్స్ ఎలా కండక్ట్ అవబోతున్నాయి, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్న డిసడ్వాంటేజెస్ ఏంటి, అది కూడా విడమర్చి చెప్తే, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మెరిట్ ఉంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో కూడా పాయింట్ ఉంది, అది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఎందుకంటే చిన్న విషయం కాదు, మన దేశ రూపు రేఖలు మారిపోబోతున్నాయి. 2 బిల్స్ తో 2 దాన్ని పార్లమెంట్ లో పాస్ చేయడానికి ఇండియా నానా తంటాలు పడుతుంది. ఇది అందరికీ తెలియాలి, అందరు దీని గురించి వినాలి. దీని మీద మనం వాయిస్ రేస్ చేయబోతున్నాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్, నేషన్స్ బర్నింగ్ టాపిక్ అందరికీ అర్థమయ్యేలా మీ ముందుకు తెస్తున్నాం. రోజుకు ఒక వీడియో నా నుంచి మీకు వస్తుంది, ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది. మీరు చేయాల్సిందేం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మరి నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంటో, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఏంటో చూసేద్దాం. లెట్స్ గో. 1 नेशन 1 इलेक्शन के लिए देश को आगे आना होगा. मैं लाल किले से तिरंगे की साक्षी में देश के राजनीतिक दलों से आग्रह करता हूं. దీని గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు కొంచెం బేసిక్స్ తెలియాలి. సెప్టెంబర్ 2023లో ఒక హై లెవెల్ కమిటీని ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ సంబంధించి పెడుతున్నట్టుగా ఒక నోటిఫికేషన్ పాస్ అయింది. దాన్ని లీడ్ చేస్తున్నది రామ్నాథ్ కోవింద్ గారు, మన ఎక్స్ ప్రెసిడెంట్. దాన్ని బేస్ చేసుకుని ఆయన ఒక డాక్యుమెంట్ టేబుల్ మీద తెచ్చారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ని బేస్ చేసుకుని రీసెంట్ గా అమిత్ షా గారు పార్లమెంట్ లో 2 బిల్స్ పాస్ చేస్తున్నారు. ఈ 2 బిల్స్ పాస్ అయితేనే మన అందరికీ కలిపి ఒకటే ఎలక్షన్ ఉండేది. जेपीसी को देना चाहिए, इस पर विस्तृत चर्चा सभी स्तर पर होनी चाहिए. ఇప్పుడు ఏంటా బిల్స్ అంటే, ఫస్ట్ బిల్ ఆర్టికల్ 172. ఈ స్టేట్ అసెంబ్లీలు ఉంటాయి, స్టేట్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, వాటి 10 years అని డిసైడ్ చేసే ఆర్టికల్ ఇది. అన్నిటికీ ఖచ్చితంగా 5 years ఉండాలని, అన్లెస్ డిజాల్వ్డ్ ఎర్లియర్. ఇది నేను అందరికీ అర్థమయ్యేలా సంక్లుప్తంగా చెప్తున్నాను, దీనికి డైవ్ డీప్ చేస్తే ఇంకా చాలా ఉంది మ్యాటర్. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్డీఏ ఇస్ టెలింగ్ ఈ 10 year ఎండ్ డేట్ ఏదైతే ఉంటుందో స్టేట్ అసెంబ్లీకి, అది లోక్ సభతో కోయిన్సైడ్ అయ్యేలాగా ఒక అమెండ్మెంట్. మీకు ఇది ఎలా చెప్పాలి? సరే, తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లాస్ట్ ఇయర్ అయింది కదా, 2023లో జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్ 28లో వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ జమిలీ ఎలక్షన్స్ వస్తే 2019 మే రోజున వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఈ తెలంగాణ 10 year ఎక్స్టెండ్ అవుతుంది. లేదా ఢిల్లీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, రేపు 2025లో జరుగుతున్న ఎలక్షన్స్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? 2030లో. కాకపోతే 2029లో జరగాలి కాబట్టి ఆ 10 year తగ్గుతుంది. ఇలాంటి అమెండ్మెంట్ ఒకటి వాళ్ళు అడుగుతున్నారు. ఇకపోతే బిల్ 2, ఇందులో ఆర్టికల్ 83 ఏదైతే ఉందో, ఇది హౌస్ ఆఫ్ పార్లమెంట్ 10 year డిసైడ్ చేసే ఆర్టికల్, దాన్ని కూడా అమెండ్ చేయమని. దాంతోపాటు ఆర్టికల్ 327 ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో పార్లమెంట్ ఉండే పవర్ ఇది. అందరికీ సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా. బేసిక్ గా మేము ఎలక్షన్స్ అలైన్ చేయడానికి మాకు పవర్ కావాలి అని చేస్తున్న అమెండ్మెంట్ ఇది. ఈ బిల్స్ రీసెంట్ గా పాస్ అయితే 543 ఎంపీలు ఉండే లోక్సభలో 296 ఓట్లు పడ్డాయి. ఇక్కడ మీరు అడగొచ్చు, మోర్ దాన్ 50% ఉంది కదా, మరి బిల్ ఎందుకు పాస్ అవ్వలేదంటే, ఇది చాలా కాంప్లికేటెడ్. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 50% ఉంటే సరిపోతుంది, కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలంటే, రాజ్యాంగంలో చేంజెస్ చేయాలంటే 2/3 ఉండాలి, అంటే మినిమం 67% మెజారిటీ రావాలి.
దీనికి ఇంకా ప్రస్తుతానికి రాలేదు. దీనికి ఒక పార్లమెంటరీ కమిటీ నేమని, అంటే అందులో బోత్ రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు, అపోజిషన్ వాళ్ళు ఉంటారు, రూలింగ్ పార్టీకి సంబంధించిన మధ్యవర్తి ఉంటాడు, దాన్ని జరిపించి పాస్ చేయాలని చూస్తున్నారు. కానీ మీకు ఫండమెంటల్ గా అర్థం అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది. ఇది ఒక టెక్టానిక్ షిఫ్ట్, అంటే చాలా పెద్ద షిఫ్ట్ ఇది. అండ్ ఇది పాస్ అవ్వాలంటే అందరూ అనుకున్నంత ఈజీ కాదు. అది 67% లోక్సభలో రావాలి అంటే మినిమం 363 ఎంపీలు ఓట్లు గుద్దాలి. ఇది కాకుండా రాజ్యసభ ఒకటి ఉంది, దాంట్లో 67% కావాలి. అవి ఒక 245 సీట్లు ఉన్నాయి, అంటే అరౌండ్ 160 ఎంపీస్ అక్కడ ఓట్లు గుద్దాలి. ఇది కాకుండా సగానికి సగం స్టేట్స్ అప్రూవల్ ఇవ్వాలి, అంటే మినిమం 14 స్టేట్లు దీనికి ఫర్ గా మాట్లాడాలి. సో చాలా పెద్ద అప్హిల్ టాస్క్. బట్ మనం మాట్లాడాల్సిన విషయాలు, మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు ఎన్డీఏ కూటమి దీన్ని ఎందుకు పుష్ చేస్తుంది? वन नेशन वन इलेक्शन हमारा एक कमिटमेंट है, हमने पार्लियामेंट में भी बोला हुआ है. बहुत ही पॉजिटिव सुझाव आए हैं और बड़े इनोवेटिव सुझाव आए हैं అనే క్వశ్చన్ ఒక సగటు వ్యక్తికి ఖచ్చితంగా వస్తుంది. దానికి ఆన్సర్ సింపుల్, గవర్నెన్స్ డిస్రప్షన్స్. ప్రతి సంవత్సరం ప్రతి స్టేట్ లో ఏదో ఒకసారి ఎలక్షన్స్ జరగడం వల్ల ఆల్మోస్ట్ గవర్నమెంట్ చేతులు కట్టేసినట్టే. ఎటువంటి ప్రాజెక్టు చేయలేరు, ఎటువంటి టెండర్ ఇవ్వలేరు. రీజన్ ఇస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, అదొక రూల్ బుక్ లాంటిది. ఏ ఎలక్షన్స్ అయినా జరిగేటప్పుడు, మన రీసెంట్ గా జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్ తీసుకుందాం, మేలో జరిగింది కదా, మేకి 30-40 రోజుల ముందు నుంచి గవర్నమెంట్ ఎటువంటి అనౌన్స్మెంట్స్ ఇవ్వకూడదు, ఎటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేపట్టకూడదు, ఆల్మోస్ట్ ఒక స్టాండ్ స్టిల్ లోకి వచ్చేయాలి. దీనికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఒకటే, ఎలక్షన్స్ ముందు చాలా అనౌన్స్ చేస్తారు, దానివల్ల ఓట్ షేర్ అటు ఇటు అవుతుంది. ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో మళ్ళీ అదే పార్టీ గెలవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఇది అపోజిషన్ చాలా అన్ఫైర్ ఇది అని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కాకపోతే దీనికి బై ప్రొడక్ట్ మనం చూస్తే ఏం చేయకుండా ఆగిపోతున్నాం మనం. అదే ఒకేసారి ఎలక్షన్స్ నడిస్తే నీ లోక్సభ ఎంపీని, అసెంబ్లీ ఎమ్మెల్యేని, లోకల్ పంచాయతీ మున్సిపాలిటీ మెంబర్స్ ని మనం ఒకేసారి చూస్ చేసుకోగలిగితే ఇలాంటిది ఉండదు కదా. నేషన్ గవర్నెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలుగుతుంది కదా అనే ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటే చాలా ఎనర్జీస్ రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్, గవర్నమెంట్ టీచర్స్ నుంచి బ్యూరోక్రేట్స్ నుంచి అందరు ఎక్కడైనా ఎలక్షన్స్ జరుగుతుంటే ఒక 4 రోజుల పాటు ముందు అక్కడ వెళ్ళిపోయి వీళ్ళ పనులు ఆపేసి అక్కడ పనులు చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎంత నష్టం స్టూడెంట్స్ కి, లోకల్ గా ఉండే ప్రజలకి. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ వెళ్ళి ఉంటారు ఎలక్షన్ డ్యూటీ మీద. సో ఇదంతా సేవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు నొక్కి వక్కానని చెప్తున్నారు, ముఖ్యంగా అమిత్ షా గారు. बच्चों को पढ़ाने की जगह काफी बड़ा समय शिक्षक इलेक्टोरल रोल को रिफॉर्म करने में और मतदान की ड्यूटी में रहते हैं. అది కాకుండా డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి? మొన్న 2019 ఎలక్షన్స్ లోనే 60,000 కోట్లు ఖర్చు పెట్టాం మనం. వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ డెమోక్రసీ అంటున్నారు మనల్ని. ఇదంతా సెపరేట్ గా ఎలక్షన్స్ జరుగుతుండడం వల్ల అవుతున్న ఖర్చు ఇది. అండ్ అది కాకుండా ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళు కోర్ గవర్నెన్స్ ని పక్కన పెట్టి వాళ్ళ టెన్యూర్ మధ్యలో నెలల తరబడి ఎలక్షన్ క్యాంపెయిన్స్ కి వెళ్లాల్సి వస్తుంది. రీసెంట్ గా అరవింద్ కేజ్రీవాల్ గారు చూడండి, ఆయన ఎంత తిరిగారు. ఢిల్లీ ఏ స్థితిలో ఉందో మన అందరికీ తెలుసు. ఆయన ఢిల్లీని పక్కన పెట్టి మరి హర్యానా లాంటి స్టేట్స్ లోకి వెళ్ళి తెగ ప్రచారం చేశారు. ఆయన ఎవరికి ఉపయోగం? ఆయన టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆయననే కాదు, యోగి ఆదిత్యనాథ్ గారు, అంతెందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టెన్యూర్ మధ్యలో చాలా సమయం వాళ్ళు దీనికి కేటాయిస్తున్నారు. ఇదే రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ స్టడీ చేసింది. ఆయన డాక్యుమెంట్ ఫైండింగ్స్ అని చెప్తే ఒకసారి జాగ్రత్తగా వినండి మీరు. ఇదే కనుక జరిగితే, ఒక సైకిల్ కనుక సెట్ అయిపోతే 5 సంవత్సరాలకు ఒకేసారి మన దేశంలో ప్రతి పౌరుడు వెళ్లి ఓటు గుద్దితే జస్ట్ మన జీడిపిలో 1.5% పెరుగుతుంది, అంటే 4.5 లక్షల కోట్లు. దాని అలా పక్కన పెట్టండి. ఇండియన్ రూపీ ఇన్ఫ్లేషన్ రేట్ 1% తగ్గుతుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ 18% పెరుగుతుంది. నార్మల్ విషయం కాదు ఇది. వాళ్ళు ఎక్కడ పెడతారు ఆ డబ్బులు? మనం తిరుగుతున్న రోడ్ల మీదే, పిల్లలు వెళ్ళే పబ్లిక్ స్కూల్స్ మీదే, హెల్త్ కేర్ మీదే ఒక సగటు వ్యక్తి హ్యాపీ ఫీల్ అవుతాడు. And where they could focus on nation security, then doing duties for the state elections wherever it is happening. అట్ ద సేమ్ టైం దీనికి అన్ని బెనిఫిట్స్ అయినా ఈ జమిలీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల మనకు అసలు నష్టమే లేదా అంటే, ఏ కాయిన్ కైనా 2 సైడ్స్ ఉంటాయి. మన ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఒక ఫెడరల్ స్ట్రక్చర్, దానికి భంగం కలిగే అవకాశం ఉంది. అది ఎలాగో చెప్తాను. అసలు ఫెడరలిజం అంటే ఏంటి? మన ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ సెపరేట్ ఉంటుంది, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ తల దూర్చకూడదు. బట్ ఎలక్షన్స్ అన్ని ఒకేసారి జరిగితే, ఒకే రోజు జరిగితే, ఈ ఎలక్షన్స్ జరిగే క్యాంపెయినింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నేషనల్ పార్టీస్ ఖచ్చితంగా ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది. వాళ్ళు వేటి మీద అయితే ఫోకస్ పెడతారో, నేషనల్ సెక్యూరిటీ మీద, ఇన్ఫ్లేషన్ మీద, జియో పొలిటికల్ డెసిషన్స్ మీద, అవి లోకల్ సమస్యలు ఏవైతే ఉంటాయో దాన్ని క్యామోఫ్లాజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటారుగా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మన సౌత్ ఇండియానే చూసుకుందాం. బీజేపీ ఇంపాక్ట్ తమిళనాడులో ఇప్పటి వరకు అంత లేదు, ఎందుకంటే డిఎంకే ఏవైతే చేస్తాయో లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెడితే ఎలక్షన్స్ ముందు. ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ ఇష్యూ అనుకుందాం, తమిళనాడుకి కర్ణాటకే ఉంటుంది. లేదా తూతుకుడి కాపర్ ఇష్యూ ఉంది, లేదా లోకల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుంది, లేదా హిందీ ఇంపోజిషన్ కి సంబంధించి ఉంటుంది. సెపరేట్ గా ఎలక్షన్స్ జరగడం వల్ల ఈ లోకల్ ఇష్యూస్ క్యామోఫ్లాజ్ అవడం లేదు. సరే, అవన్నీ పక్కన పెడదాం. తెలంగాణకు రండి. కొడంగల్ దగ్గర రైతులకు ఏదైతే జరుగుతుందో దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్స్ మాట్లాడితే అంటారా? అవి మాట్లాడో, వాళ్ళకి రిప్రజెంటేషన్ రాదు. ముఖ్యంగా ఎలక్షన్
టైంలో అన్లెస్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు హామీ ఇవ్వకపోతే, వాళ్ళు సరైన కేర్ తీసుకోకపోతే, ఇలాంటి లోకల్ సమస్యలు ఏవైతే ఉంటాయో, ఒక సగటు వ్యక్తి రోజు తను చూసే సమస్యలు ఏవైతే ఉంటాయో, అవి రైతుల సమస్యలు అవ్వచ్చు, ఆకలి సమస్యలు అవ్వచ్చు, నీళ్ల సమస్య అవ్వచ్చు, దాన్ని ఎవరు పట్టించుకోకుండా పోతారు అని దీన్ని అపోజ్ చేసే వాళ్ళు చాలా బలంగా మాట్లాడుతున్నారు. ఇకపోతే అకౌంటబిలిటీ. ఒకేసారి ఎలక్షన్స్ ఉండడం వల్ల చాలా మంది పొలిటీషియన్స్ కాంప్లిసెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళు కొంచెం లేజీ అయిపోతారని, ఆన్ దేర్ టోస్ ఉండరని. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ రూలింగ్ లో ఉంది. బీజేపీ ఏదైనా మిస్టేక్ చేస్తే దాని ప్రభావం 2-3 నెలల్లో జరిగే ఇంకో ఎలక్షన్స్ మీద పడొచ్చు అని బీజేపీకి తెలిస్తే బీజేపీ ఎటువంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీని క్రాక్ చేయాలని బీజేపీ అనుకుంటే బీజేపీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి తప్పు చేయకూడదు. అదే ఢిల్లీ ఎలక్షన్స్ కూడా ఒకేసారి జరిగిపోతే, వచ్చే ఎలక్షన్స్ 5 సంవత్సరాల తర్వాతే ఉంటే ఎవరి కాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఇది ఏ విధంగా కరెక్ట్ ఇది అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా దీన్ని ఎలా అమలు చేస్తారు మీరు? ఇంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ కదా. ఆ 2 బిల్స్ పాస్ అయ్యాయి అనుకుందాం, 67% మెజారిటీ ఓట్లు గుద్దారు అనుకుందాం, ఎంపీలు 14 స్టేట్లు పర్మిషన్ ఇచ్చేసింది అనుకుందాం. దీన్ని ఎలా అమలు చేస్తారు అనే క్వశ్చన్ వస్తే ఇండియా హ్యాస్ అ వెరీ సింపుల్ ఆన్సర్. వాళ్ళు ఏమంటున్నారు చెప్తే జాగ్రత్తగా వినండి. మేము 2 phases లో దీన్ని అమలు చేస్తాం. Phase 1 2029 May 1st ఎప్పుడైతే లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయో ఆ రోజుకి గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ వదులుతుంది. అదే రోజు నువ్వు నీ ఎంపీతో పాటు నీ ఎమ్మెల్యేని కూడా నువ్వు వెళ్ళి గెలిపించుకోవాలి. సో అన్ని స్టేట్స్ అలైన్ అవ్వాలి ఆ పర్టికులర్ డేకి. మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. తెలంగాణ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి? మళ్ళీ 2028లో జరగాలి. కాకపోతే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలంగాణ టెన్యూర్ ఏదైతే ఉంటుందో అది 1 year కి ఎక్స్టెండ్ అవుతుంది. అదే రోజు అలైన్ చేసుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్. ఢిల్లీ ఏదైతే ఉందో 2025లో ఢిల్లీ ఉంది కాబట్టి 2030 నెక్స్ట్ ఎలక్షన్స్. సో 2030 నుంచి 1 year ముందుకు ప్రీపోన్ చేసుకోవాలి. సో అది కూడా ముందుకు వచ్చి అలైన్ అవ్వాలి. ఇలాగ అందరూ అలైన్ అవ్వాలి. ఇకపోతే Phase 2 లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, పంచాయత్స్, మున్సిపాలిటీస్, అవి కూడా అదే రోజుకి పుష్ అయిపోయేలాగా మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అంటే ఇండియా ఇప్పుడు దాకా ఎప్పుడు చూడనట్టు ఒకే రోజు అన్ని లీడర్స్ని సెలెక్ట్ చేసుకునే లాంటి రోజు ఒకటి మనకి రాబోతుంది. ఇప్పుడు దాకా ఇలాంటిది ఎప్పుడు జరగలేదా అంటే 1952 నుంచి 67 వరకు మన ఇండియాలో ఇలాగే జరిగింది. కాకపోతే మధ్యలో స్టేట్ గవర్నమెంట్స్ లో జరిగిన నో కాన్ఫిడెన్స్ మోషన్స్ వల్ల, మధ్యలో గవర్నమెంట్స్ బ్రేక్ అయిపోవడం వల్ల ఏ స్టేట్ కి ఆ ఇయర్ వచ్చేసింది. 1957 and 1962 and 67 both parliament and state assemblies elections were held together. The tradition was broken due to premature dissolution of legislative assemblies and అలా స్లోగా డిసిమేట్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ దాన్ని మళ్ళీ అలైన్ చేయడానికి చూస్తుంది. పైగా వాళ్ళు ఏమంటున్నారు, ఇలా 1 nation 1 election జరిగేటప్పుడు మన ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్ కష్టం అని మన అందరికీ తెలుసు. దాని దగ్గర మాకు సొల్యూషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చి ఒక గవర్నమెంట్ బ్రేక్ అయిపోయింది అనుకుందాం, మొన్న మహారాష్ట్రలో జరిగినట్టు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా. 2022లో మహారాష్ట్రలో ఏం జరిగింది? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు అందరూ అటు షిఫ్ట్ అయిపోయి గవర్నమెంట్ మధ్యలో షేక్ అయిపోయింది. And emotive Uddhav Thackeray stepped down as chief minister 30 minutes later. అది 2027లో మళ్ళీ రిపీట్ అయింది అనుకుందాం. ఈ 2027 నుంచి 2029 లోపల ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటారు. దీంట్లో మళ్ళీ ఎలక్షన్స్ నడుస్తాయి. కాకపోతే ఇది ఇప్పట్లో 5 సంవత్సరాలు ఉండదు ఈ టర్మ్, ఆ 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇండి బ్లాక్ వాళ్ళు దీన్ని కూడా పెద్ద సమస్యలా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇన్ని తక్కువ సంవత్సరాలకు ఎలక్షన్స్ గెలిచినప్పుడు ఎవరైనా పొలిటీషియన్స్ దేనికి పనిచేస్తారు? వాళ్ళు షార్ట్ టర్మ్ ఎందుకు పనిచేస్తారు? స్టేట్ అంతా చాలా అతలాకుతలం అయిపోతుంది. లాంగ్ టర్మ్ పాలసీస్ వాళ్ళు పెట్టుకోరు. 5 years ఉంటే మాత్రమే వాళ్ళు కష్టపడతారు. లేకపోతే ఫ్రీబీస్, షార్ట్ టర్మ్ టాక్టిక్స్ అవి వాడతారు. దీనివల్ల మన దేశానికి చాలా నష్టం అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా కింద కామెంట్స్ రాయండి. అన్ఎక్స్పైర్డ్ టర్మ్ వస్తే, దాంట్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే అవి 2-3 సంవత్సరాలకు మాత్రమే ఉంటే అది మనకి నష్టమా లాభం? ఇప్పుడు బీజేపీకి లోక్సభలో 61% మాత్రమే ఉంది మెజారిటీ, రాజ్యసభలో అయితే 38% ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ బిల్స్ పాస్ అవుతాయి అనుకుంటున్నారా, లేకపోతే కష్టమేనా? అది కూడా నాకు కింద కామెంట్స్ రాయండి, నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ గా 2 sides మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీ ముందు పెట్టా క్లియర్ గా. కామెంట్ సెక్షన్ మనం ఒక ఫారం లో పెట్టుకుందాం. నేషన్ బిల్డింగ్ కి హెల్ప్ అయ్యే సలహాలు మాత్రం రాయండి. నేను ప్రతి కామెంట్ ని చదువుతా. నేను ఒక బెటర్ ప్లేస్ లో మారుద్దాం మన భారతదేశాన్ని. మనందరం వి షుడ్ స్ట్రైవ్. అదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే 2 sides తీసుకొచ్చి మీ ముందు పెట్టా. కన్సైజ్ గా చెప్పడానికి చూసి అందరికీ అర్థమయ్యే భాషలో. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో అదే నాకు కొండంత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా బలంగా చేయడానికి. నా నుంచి ఇలాంటి వీడియో ఒకటి మీకు డైలీ వస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఏదైనా కొత్త వీడియో ఐడియాస్ ఇద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ని షార్ట్ ఫామ్లో చూద్దాం అనుకున్నా, క్విక్ గా కన్జ్యూమ్ చేసేద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒక వీడియో అల్లు అర్జున్ గారికి సంబంధించి సంధ్యా థియేటర్ కి హైదరాబాద్ పోలీస్ ఒక షో కాజ్ నోటీస్ పంపించారు. దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంటే, అతుల్ సుభాష్ గారి కేసుకి సంబంధించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together, rise above oppression, rise above inequalities, rise above hate. ఏజుడ్ అంటే మనం.
జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.